Hey guys, welcome back to my YouTube channel MI Yuvashanvi. ఇవాల్టి వీడియోలో నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్ని డిజైనర్ బ్లౌజెస్ అయితే తెప్పించానండి. అవి ఎలా ఉన్నాయో మీతో రివ్యూ చేసి చూపిస్తాను. నేను ఇంకా చాలా వరకు బ్లౌజెస్ కలెక్షన్ అయితే చేశాను. అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్ నుంచి అయితే బ్లౌజెస్ కలెక్షన్ అయితే చేశాను. మీరు ఇంకా ఆ వీడియోస్ చూడాలనుకుంటే నాకు ఉంటాయి, ఒకసారి చూడండి, చెక్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఉంటుంది, అది యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు నేనైతే బ్లౌజెస్ తెప్పించాను, అవైతే చూపిస్తాను. నేనైతే టోటల్గా 5 బ్లౌజెస్ తెప్పించానండి. ఒక్కొక్కటిగా చూపిస్తాను. నేనైతే ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తాను. ఇది నేను తీసుకున్న ఫస్ట్ బ్లౌజ్ అండి. ఇది ఎలా ఉందో చూపిస్తాను. ఇది ఇలా ఉంది. ఇది ప్యూర్ కాటన్ అండి. ప్యూర్ కాటన్, దీంట్లో ఎటువంటి మిక్స్ లేదు. ప్యూర్ కాటన్. మీరు సమ్మర్కి అయితే సూపర్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇది వచ్చేసి డిజైన్ ఇలా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ జస్ట్ చిన్న వీ కట్ లాగా ఇచ్చేసి ప్రిన్సెస్ కట్ తో ఇలా ఇచ్చారు డిజైన్. వెనకాల మొత్తం ఇలా బోట్ డిజైన్ తో వస్తుంది, బోట్ నెక్ డిజైన్ తో వస్తుంది. బ్లాక్ కలర్ తో ఇలా పైపింగ్ ఇచ్చారు ఓవరాల్ గా. ఇది వచ్చేసి స్లీవ్స్, ఫుల్ స్లీవ్స్ అండి. 3/4 స్లీవ్స్ కాదు, అంతని ఎల్బో హ్యాండ్స్ కాదు, ఫుల్ స్లీవ్స్. మీకు ఫుల్ హ్యాండ్ వరకు వస్తుంది. మీరు కావాలంటే కట్ చేయించుకొని మీరు ఎల్బో హ్యాండ్స్ కానీ లేకపోతే 3/4 కానీ చేయించుకోవచ్చు. ఎందుకంటే అంత సెల్ఫ్ డిజైన్ వచ్చింది కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు. ఇది వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ అండి. హ్యాండ్స్ ఇలా ఉంటాయి. హ్యాండ్స్ కూడా ఇక్కడ లైట్ గా బ్లాక్ కలర్ తో పైపింగ్ ఇచ్చారు. ముందర మాత్రం ఇలా ప్రిన్సెస్ కట్ తో ఇచ్చారండి. క్లాత్ గానీ క్వాలిటీ గానీ చాలా బాగుంది. దీని ప్రైస్ ఎంత పడింది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఇది ఓవరాల్ గా బ్లౌజ్ మాత్రం ఇలా ఉంది. ఓపెన్ మాత్రం ఫ్రంట్ ఓపెన్ అండి. ఇది చూసారా, ఫ్రంట్ ఓపెన్ చేసుకోవచ్చు, బ్యాక్ ఓపెన్ అయితే కాదు. చూడండి, చాలా బాగుంది. ఈ బ్లౌజ్ ప్యూర్ కాటన్ వచ్చింది. సమ్మర్ లో ఇలాంటి కాటన్ వేసుకోవడం వల్ల ఫ్రీగా ఉండొచ్చు. ఇది ఫస్ట్ బ్లౌజ్, చాలా బాగుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. ప్యూర్ కాటన్ వచ్చింది. ఇది నా ఫస్ట్ బ్లౌజ్. ఇప్పుడు సెకండ్ బ్లౌజ్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్. బ్లౌజ్ ఇది రాయల్ బ్లూ లో వచ్చిందండి. రాయల్ బ్లూ లో హ్యాండ్స్ మాత్రం 3/4 ఎల్బో హ్యాండ్స్ వరకు వస్తాయి. ఇలా డిజైన్ చేతులకు మాత్రం ఇలా లేస్ తో అయితే డిజైన్ ఇచ్చారు. ఓవరాల్ గా నెక్ కి హ్యాండ్స్ కి అన్నిటికీ ఇలా లేస్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇది కూడా ఫ్రంట్ ఓపెన్. ఇది వచ్చేసి కొంచెం సిల్క్ క్లాత్ లాగా ఉంది బ్లౌజ్. సమ్మర్ కి అయితే సెట్ అవ్వదు, మీరు అకేషనల్ గా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. చాలా సిల్క్ ఉంది క్లాత్. క్వాలిటీ మాత్రం బాగానే ఉంది, పర్వాలేదు. ఈ ప్రైస్ కి ఇది కొంచెం బాగానే పర్వాలేదు. నడుంకి కూడా ఇలా లేస్ లాగా అయితే డిజైన్ ఇచ్చారు. ఫ్రంట్ నుంచి చూపిస్తాను. ఇలా ఓవరాల్ గా బ్లౌజ్ మాత్రం ఇట్లా చిన్న బుట్టీస్ అయితే ఇచ్చారు. వెనక మాత్రం డిజైన్ ఇలా ఉంది. జస్ట్ చిన్న స్క్వేర్ నెక్ తో ఇచ్చారు. ఫ్రంట్ మాత్రం ఇలా రౌండ్ నెక్ తో ఇచ్చారు. ఫ్రంట్ ఓపెన్ అండి. ఇది కూడా దీనికి కప్స్ వచ్చాయి. మీరు కప్స్ కావాలంటే రిమూవ్ చేసేసి. ఇది కూడా ప్రిన్సెస్ కట్టేనండి. ఇది కూడా ప్రిన్సెస్ కట్టే, చాలా బాగుంది. ఇది కూడా బ్లౌజ్. ఓవరాల్ గా ఇది సిల్క్ క్లాత్ అయితే వచ్చింది. మీరు సిల్క్ మెయింటైన్ చేసుకోవచ్చు అనుకుంటే చేసుకోవచ్చు. సమ్మర్కి అయితే యూస్ఫుల్ ఉండదు. మీరు మామూలుగా అకేషనల్ గా వేసుకోవాలనుకుంటే ఇది బాగుంటుంది. ఇది ఇంకొక బ్లౌజ్. ఇప్పుడు థర్డ్ బ్లౌజ్ చూద్దాం. ఇది చాలా కలర్ఫుల్ గా ఉంది బ్లౌజ్. చూసారా, ఇంత కలర్ఫుల్ గా వస్తుంది అనుకోలే నేను. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో ఇది బ్లౌజ్. వీడియోలో కొంచెం లైట్ కనిపిస్తుంది కానీ బయటకు మాత్రం చాలా డార్క్ మల్టీ కలర్స్ అయితే వచ్చాయి. ఓవరాల్ గా బ్లౌజ్ మొత్తం ఇలా ఉంది. ముందర మాత్రం ఇలా చిన్న డిజైన్ లాగా ఇచ్చారు. వెనక ఇలా ఇచ్చారు. చూడండి, ముందర వీళ్ళు హెవీ డిజైన్ ఇచ్చారు. చూడండి, అంత మిర్రర్స్. ఇవి ఫేక్ మిర్రర్స్ కాదు, ఒరిజినల్ మిర్రర్స్ ఇవన్నీ. చాలా చాలా హెవీగా ఉంది బ్లౌజ్ మాత్రం, బరువుగా కూడా ఉంది. హ్యాండ్స్ మాత్రం ఇలా చిన్న హ్యాండ్స్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా ఇలా ముందర టూ లైన్స్ తో మిర్రర్ డిజైన్ అయితే ఇచ్చారు. వెనకాల ఒక లైన్ అయితే మిర్రర్ డిజైన్ ఇచ్చారు. చూసారా, చాలా బాగుంది. ఇది ఏ శారీస్ మీదకైనా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే దీంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ప్లెయిన్ శారీస్ వేసుకుని ఇది వేసుకుంటే చాలా బాగుంటది. ఒకసారి ట్రై చేయండి. ఈ బ్లౌజ్ చాలా బాగుంది. ఇది కూడా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ బయటకు మాత్రం చాలా డార్క్ కలర్స్ అయితే వచ్చాయి. మీరు ఇంత డార్క్ కలర్స్ యూజ్ చేయొచ్చు అనుకుని చేసుకోవచ్చు. ముందర మాత్రం 3 లైన్స్ తో మిర్రర్ డిజైన్ ఇచ్చేసి సైడ్స్ అంతా ఇలా మిర్రర్ తో డిజైన్ ఇచ్చారు. నడుము దగ్గర కూడా మిర్రర్స్ ఇచ్చారు. చూడండి, చాలా బాగుంది. వెనక మాత్రం ముందర హెవీగా ఇచ్చారు, ఫ్రంట్ హెవీగా ఇచ్చారు కదా, అందుకు వెనక కొంచెం సింపుల్ గా ఇచ్చారు. ఒక లైన్ తో అయితే మిర్రర్ డిజైన్ వచ్చింది. ఓవరాల్ గా ఇలా చిన్న బ్లౌజ్ మొత్తం ఇలా చిన్నగా డిజైన్ అయితే ఇచ్చారు. మిర్రర్ కి చుట్టూ తనకులు ఇచ్చారు కదా, అవి ఊడిపోతున్నాయి.
మీరు ఒకసారి చూసుకోండి. ఎక్కువ రఫ్ యూజ్ చేసే కాదు, మీరు అలా వేసుకొని అలా తీసేసేకైతే చాలా బాగుంటుంది బ్లౌజ్. మీరు ఏ శారీ మీదకైనా ఈ ఒక్క బ్లౌజ్ ఉంటే మీరు ఏ శారీ మీదకైనా కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇంట్లో అన్ని కలర్స్ ఉన్నాయి కదా, అన్ని కలర్ శారీస్లోకి మీకైతే ఇది మ్యాచ్ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. దీని ప్రైస్ ఎంత పడింది అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఒకసారి చూసేయండి. హ్యాండ్స్ కూడా చాలా చిన్నగా ఇచ్చారు. హ్యాండ్స్ చాలా బాగుంది. వెనక కొంచెం డీప్ ఉంది నెక్. మీరు డీప్ నెక్ వేసే వాళ్ళైతే బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది మాత్రం వెనక ఇచ్చారండి ఓపెన్. ఇది బ్యాక్ ఓపెన్. ఇది బ్యాక్ ఇలా ఉంటుంది చూసారా, బ్యాక్ ఇలా ఉంది. ఫ్రంట్ ఇలా హెవీగా ఉంది, చాలా బాగుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. వెనక లేస్ ఇచ్చారు. లేస్ కూడా చాలా సింపుల్ గానే ఒక థ్రెడ్ లాగా ఇచ్చేసి కింద చిన్న టాజిల్ మల్టీ కలర్ తో అయితే ఇచ్చారు. చాలా బాగుంది ఈ బ్లౌజ్, ఒకసారి ట్రై చేయండి. ఇది ఇంకొక బ్లౌజ్. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. ఇది వచ్చేసి నేను వైట్ కలర్ లో తీసుకున్నాను. సమ్మర్ లో వైట్ చాలా బాగా యూజ్ అవుతుంది. వైట్ బాగా హీట్ ని అబ్జర్వ్ చేస్తుంది కదా, సో వైట్ కలర్ బ్లౌజ్ అయితే చాలా బాగుంటది డైలీ వేర్ కి. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి, ఇది ఎటువంటి మిక్స్ లేదు. ఇది వైట్ కలర్ లో వచ్చింది చూడండి. ఇలా ఫ్రంట్ అంతా మామూలు ప్లెయిన్ ఇచ్చారు, డిజైన్ ఏం లేదు. దీని డిజైన్ అంతా బ్యాకే ఉంది. ఒకసారి బ్యాక్ చూపిస్తాను చూడండి. బ్యాక్ ఎంత డిజైన్ ఇచ్చారంటే చాలా బాగుంది డిజైన్. అంతా ఎంబ్రాయిడరీ డిజైన్ అండి. ఇది ఫ్రంట్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇదంతా బాగా ఎంబ్రాయిడరీ డిజైన్, చాలా బాగుంది. డిజైన్ కూడా చాలా చిన్నగా బుటీస్ అయితే ఇచ్చారు. థ్రెడ్ తో ఇలా చిన్న ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఇచ్చారు. బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వస్తాయి. ఇక్కడ వైట్ కలర్ తో పైపింగ్ అయితే వస్తుంది. ఇది వెనక బోట్ నెక్ అయితే వస్తుందండి. ఫ్రంట్ అయితే మామూలు రౌండ్ అయితే వస్తుంది. ఇది కూడా ప్రిన్సెస్ కట్టేనండి బ్లౌజ్. చూసారా వెనక డిజైన్ మాత్రం చాలా బాగుంది. వెనక ఎంబ్రాయిడరీ డిజైన్. ఇది చిన్న బుటీస్ అయితే ఇలా ఒక సైడ్ అంతా ఫ్రంట్ ఇట్లా డిజైన్ ఇచ్చేసి ఇక్కడ మాత్రం చిన్న బుటీస్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా. ప్యూర్ కాటన్, సమ్మర్ లో మీకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. డే మొత్తం వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇది ఇంకొక బ్లౌజ్. దీని ప్రైస్ ఎంత పడిందని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడు నా ఫేవరెట్ బ్లౌజ్ వచ్చేసి లాస్ట్ చూపిస్తాను కదా ఇప్పుడు నా ఫేవరెట్ బ్లౌజ్ చూపిస్తాను. ఇది బాగుంది. ఇది హైలైట్ మాత్రం హ్యాండ్స్ అండి. నాకు హ్యాండ్స్ మాత్రం బాగా నచ్చాయి, చూపిస్తాను. రెడ్ కలర్ బ్లౌజ్ అండి ఇది ఫ్రంట్ మాత్రం ఇలా. ఇది అంతా చికెన్ కారీ బ్లౌజ్ కనిపిస్తుంది డిజైన్ మీకు. అంత చికెన్ కారీ వర్క్ తో వచ్చింది. హ్యాండ్స్ మధ్యకి ఇలా వచ్చాయి, బుట్ట చేతుల్లాగా ఇచ్చేసి ఇక్కడ అంతా డిజైన్ ఇచ్చారు. చూసారా హ్యాండ్స్ మాత్రం సూపర్ ఎక్సలెంట్ ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి. ఈ బ్లౌజ్ మీరు ఈ టైప్ లో మీరు స్టిచ్ చేయించుకోవాలంటే ఏం లేదన్నా కూడా ఒక 1000 వరకు 1200 వరకు మినిమం అడుగుతారు. కానీ ఇది విత్ స్టిచ్ తో మీకు చాలా తక్కువగా వచ్చింది. దీని ప్రైస్ ఎంత పడింది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. మనం ఇలా చెప్పినా కూడా టైలర్స్ ఇలా కుడతారు అనే గ్యారంటీ అయితే లేదు. మీరు ఒకవేళ సరిగ్గా కుట్టకుంటే క్లాత్ టైం అంతా వేస్ట్ అవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఆన్లైన్ లో బ్లౌజెస్ చాలా బాగుంటాయి. ఇది చేతులు మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి. నాకు చేతులు మాత్రం హ్యాండ్స్ డిజైన్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇవి ఎల్బో హ్యాండ్స్ వరకు వస్తాయి. ఇది ఫ్రంట్. ఇది అంత చికెన్ కారీ డిజైన్ తో వస్తుంది, చూస్తున్నారు కదా, బాగుంది. ఇది వెనక వచ్చేసి ఇలా ఇచ్చారు. జస్ట్ పైన లేస్ ఇట్లా కట్టుకోవచ్చు. ఇది ఓపెన్ అవుతుందా, ఇది తీసేయచ్చు, ఇది ఓపెన్ అవుతుంది. కట్టుకుంటే రౌండ్ వచ్చి కింద డిజైన్ లాగా ఇచ్చారు, చాలా బాగుంది. ఇది కూడా బ్యాక్ ఓపెన్ అండి, ఫ్రంట్ ఓపెన్ కాదు, బ్యాక్ ఓపెన్. చాలా బాగుంది బ్లౌజ్ అయితే, ఒకసారి ట్రై చేయండి. హ్యాండ్స్ మీకు ఎవరికైనా ఇలా బుట్ట చేతులు నచ్చితే ఈ బ్లౌజ్ ఒకసారి ట్రై చేయండి. ఈ బ్లౌజ్ కూడా బాగా సెట్ అవుతుంది. అంత చికెన్ కారీ వర్క్ కదా. ఇది క్లాత్ కొనకే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. మీకు ఈ ప్రైస్ లో ఈ బ్లౌజ్ మొత్తం స్టిచ్ వచ్చేసిందంటే చాలా చాలా మంచి ప్రైస్ కి వచ్చినట్టు. ఇలా టాజిల్స్ కూడా ఇలా చూసారా, ఇలా టాజిల్స్ కూడా బాగా చికెన్ కారీ వర్క్ తో వచ్చేసి చిన్న పూస అయితే ఇచ్చారు, చిన్న పూస లాగా ఇచ్చారు. ఇవి టాజిల్స్, చాలా బాగుంది ఈ బ్లౌజ్ అయితే. కొంచెం షిఫాన్ క్లాత్ ఉంటుంది కదా, షిఫాన్ క్లాత్ ఇది. మీరు ఈ క్లాత్ మెయింటైన్ చేస్తాం అనుకుంటే వేసుకోవచ్చు. మీరు నీళ్ళలోకి వేసినా కూడా ఇది క్లాత్ ఏం కాదండి, అలాగే ఉంటది. దీని ప్రైస్ ఎంత పడింది అనేసి ఇక్కడ మెన్షన్ చేస్తాను, చూసేయండి. వీటన్నిటి లింక్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చింటాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇదండి నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్న బ్లౌజెస్. ఇవన్నీ మీకు ఏవి నచ్చినా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంకా మీరు ఏమైనా కావాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి, అవి తెప్పించి మీకు రివ్యూ అయితే చేస్తాను. నేను ఫ్యాన్ కూడా వేసుకోలేదు, చెమటలు వచ్చేస్తున్నాయి వేడికి.
అంతే అండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు బ్లౌజెస్ చూడాలనుకుంటే ఇంకా నేను కింద వీడియోస్ అన్ని చేసి పెట్టాను, అవి కూడా చూడండి. ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, ఒకసారి ట్రై చేయండి. అంతే అండి ఇవాళ వీడియో. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.